తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువు గారి మాటల్లో విందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం. గురువు గారు, మరి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ప్రదేశంలో ఉన్నాయో తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. సూర్యుడితో పాటు మనకి శుక్రుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి బుధుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే రాహు కూడా మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు కూడా మనకి ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా పొజిషన్ ఫిబ్రవరి 13 నుంచి మనకి శుక్రం మూడమి వెళ్ళిపోతుంది. ఎందుకంటే 30th నవంబర్ 2025 నుంచి శుక్రం మూడమి స్టార్ట్ అయింది. సో ఇంచుమించుగా లెక్క పెడితే 30th నవంబర్ నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా అంటే కనుక ఒక 75 రోజుల పాటు శుక్రం మూడమే నడిచింది. దీని వలన ఏంటంటే శంకుస్థాపన చేయలేకపోయారు, చాలామంది గృహప్రవేశం చేయలేకపోయారు, వివాహం కుదుర్చుకోలేకపోయారు. అంటే ఈ మూఢంలో మనం శుభకార్యాలు ఏం చేయలేం కాబట్టి, ముహూర్తాలు కూడా లేవు కాబట్టి, సో వివాహాలు లేవు, ఎంగేజ్మెంట్లు కూడా చేసుకోలేకపోయారు. ఇవన్నీ కూడా కొంతమంది కొత్త బండి కొందాను కూడా సరే మూఢంలో ఎందుకులే అని చెప్పి, కొంతమంది అక్షరాభ్యాసాలు, కొంతమంది వద్దులేండి అని చెప్పి, అలా చాలా మటుకు మ్యాక్సిమం అన్నీ కూడా శుభకార్యాలు ఆగిపోయాయి అనమాట. సో దీని మూలాన్ని పురోహితులు కానీ, వంట బ్రాహ్మణులకు కానీ, లేకపోతే ఫంక్షన్ హాల్స్ వాళ్ళకి కానీ, ఈ పూల వాళ్ళకి కానీ, ఫోటోగ్రఫీ, మొత్తం అన్ని పరిశ్రమలు, ఒక 20 పరిశ్రమలు, ఈ శుభకార్యాలతో ముడిపడి ఉన్న ఒక 20 పరిశ్రమలు అన్నీ కూడా స్తబ్దుగా అయిపోయాయి అనమాట 75 రోజుల పాటు. సో వాళ్ళందరూ కూడా అంటే మెయిన్గా మనకి 13 ఫిబ్రవరి 2020 నుంచి శుక్రమూఢం వెళ్ళిపోతుంది కాబట్టి, సో మనకి వివాహం విషయం కానివ్వండి, అలాగే ఉపనయన విషయం కానివ్వండి, అసలు ఎంగేజ్మెంట్ కానివ్వండి, అలాగే గృహప్రవేశం, వివాహం అన్నీ కూడా మనకి ముహూర్తాలు ఉంటాయి అన్నమాట 30th ఫిబ్రవరి నుంచి. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురువు గారు నమస్కారం. గురువు నమస్కారం. ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండా. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృషభ రాశిలోకి వస్తుంది. వృషభ రాశి వారికి ఇదివరకు కూడా మనం గతంలో చెప్పుకున్నాం. గురుబలం, శని బలం, రాహుబలం, కేతు బలం, 4 బలాలు 100% ఉన్న రాశి వృషభ రాశి అండి. మెయిన్గా మనం ఎప్పుడైనా ఇవన్నీ గోచార ఫలితాలు అంటారు. జాతకం చూసి చెప్పేది జాతక ఫలితాలు అంటారు. సో గోచార ఫలితాలు చూసినప్పుడు మొత్తం నవగ్రహాలను చూడక్కలేదు. మెయిన్ 4 గ్రహాలు ఏంటంటే గురువు సంవత్సరం కాలం పాటు అక్కడే ఉంటారు. రాహు కేతులు ఇద్దరు కూడా ఏడార్థం పాటు అక్కడే ఉంటారు. శని వచ్చేసి 2.5 సంవత్సరాలు ఉంటారు. కాబట్టి ఈ 4 గ్రహాలని మెయిన్ గా మనం చూసుకుని ఆ ఫలితాలు దాన్ని మనం ఏడాది మొత్తానికి చెప్పుకోవచ్చు. ఇంకా దాన్ని లోపలికి లోతుగా వెళ్ళినప్పుడు ఈ మాసం ఏమవుద్దనేది చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు. ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం. సో కుటుంబం ఏర్పడుతుంది, కుటుంబ స్థానంగా ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి నేత్రస్థానం. నేత్రస్థానం అంటే నేత్రం ప్లస్ కళ్ళు ప్లస్ ఆరోగ్యం బాగుంటుందని. అలాగే ధనస్థానం అనేది ధనానికి అధిపతి గురువు అండి. సో అలాంటి గురువే ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ధనానికి ఏ ఇబ్బంది లేకుండా సరైన సమయానికి కరెక్ట్గా మనకి ఎంతైతే అందాలో అంత అమౌంట్ అందుతుంది. ఇంకొంచెం మీరు బాగా కష్టపడితే కనుక ఇంకా మంచి ధనయోగం కూడా ఉంటుంది అన్నమాట. సో వాక్స్థానం కూడా అయింది. సో వాక్స్థానం అంటే కనుక వాక్ రిలేటెడ్ జాబ్స్, ముఖ్యంగా మీ యాంకర్స్ కానివ్వండి, డబ్బింగ్ ఆర్టిస్ట్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వృషభ రాశి వాళ్ళు, సింగర్స్ కానివ్వండి, డైలాగ్స్ చెప్పడం కానీ, ఇవన్నీ ఏవైనా సరే వాళ్ళందరికీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట ఈ మాసం అంతా. ఈ మాసం అక్కడ మనకి జూన్ 1 దాకా ఇక గురువు అక్కడే ఉంటాడు. జూన్ 1 దాకా కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలవుతాయి, ష్యూరిటీస్, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే వ్యాపారస్తులకి అన్ని విధాలా కలిసి వస్తుంది. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. అలాగే కనుక బిజినెస్ ఎక్స్పాన్షన్ జోలికి కూడా వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ని కలుస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. వెహికల్ కొనడం కానీ లేదంటే బంగారం కొనడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా శని వచ్చేసి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి లాభాన్ని చేకూరుస్తాడు. ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు, వృత్తికారకుడు,
ఉద్యోగకారకుడు కూడా శని అండి ఎవరికైనా సరే. అలాంటి ఈ 4కి అధిపతి అయిన శని లాభంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ బాగుంటుంది, నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి. అలాగే ఫారెన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. విద్యార్థులకు సువర్ణావకాశం, పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా విద్యార్థులకి మంచి ర్యాంక్ సాధించడం, పోటీ పరీక్షల్లో నెగ్గడం, గవర్నమెంట్ జాబ్స్ కైనా ట్రై చేస్తాను వృషభ రాశి వారికి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే, అలాగే ఫారెన్ లో కూడా వెళ్ళి చదువుకునేందుకు అవకాశాలు ఎక్కువగానే. సో అలా పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి. ఇది కాకుండా రాహుకేతుల బలం కూడా చాలా బాగుందండి. సో రాహుకేతుల బలం బాగుంది. ఇది కాకుండా ముఖ్యంగా సప్తమాధిపతి అయిన కుజుడు కూడా ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇమీడియట్ బాస్తో కూడా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది కాబట్టి ఇంట్లో శుభకార్యాలు కూడా చేస్తారు. సో ఇవన్నీ మనం చూసుకోక్కలేదన్నమాట. కాబట్టి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి. మరి గురువు గారు వృషభ రాశి అనగానే ఇందులో పెళ్లి కాని వారు కూడా ఉంటారు. వివాహపరంగా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది తెలియజేస్తారా గురువు గారు? ఏంటంటే గురువు ఈ వివాహానికి ఇవన్నిటికి కూడా కారకుడండి. అలాంటి గురువు మనకి ద్వితీయ స్థానంలో ఉన్నారు. ద్వితీయ స్థానం అంటేనే కుటుంబ స్థానాన్ని కూడా చెప్పుకున్నాం. సో కుటుంబం ఏర్పడడం అని కూడా చెప్పుకున్నమాట. కాబట్టి అవివాహితులు ఎవరైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. మనం మానవ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం చేద్దాం అంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జూన్ నుంచి గురుబలం స్టార్ట్ అయింది. ఈ జూన్ 2వ తారీఖు దాకే ఉంటుంది, జూన్ 1వ తారీఖు దాకే ఉంటుంది గురుబలం. కాబట్టి ఈ 4 నెలలే ఇంకా టైం ఉంది. ప్లస్ ఇన్నాళ్ళు ఏంటంటే 75 డేస్ మనకి మూఢంలో వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఫిబ్రవరి 13 నుంచి ఆ మూఢం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు గట్టి ప్రయత్నం, మానవ ప్రయత్నం, చిన్న చిన్న పరిహారాలు ఏమైనా ఉంటాయని ఈ లోపల వివాహ విషయాలు అవన్నీ కూడా మీరు పరిహారాలన్నీ చేయించుకొని ఫిబ్రవరి 13 నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు స్టార్ట్ చేస్తారుగా తప్పకుండా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. అలాగే సంతాన విషయం కూడా తెలియజేస్తారా గురువు గారు? వృషభ రాశి వారికి ఎస్పెషల్లీ ఎలా ఉంటుంది? సంతానం అంటేనే గురువు కారకుడు అండి. ఎవరికైనా సరే సంతాన కారకుడే గురువు అనమాట. సో మొత్తం మన జాతకంలో పంచమ స్థానాధిపతి, పంచమ స్థానంలో ఏ గ్రహం ఉన్నారు, మెయిన్గా ఈ 3 కాకుండా సంతాన కారకుడైన గురువు ఎక్కడున్నారు, ఈ 3 పోయినా కూడా గురువు అనే గ్రహం ఒక్కడ పోయినా కూడా ఖచ్చితంగా సంతానం కలుగుతామాట. బట్ అలాంటి సంతాన కారకుడే మనకి కుటుంబ స్థానంలో ద్వితీయ స్థానంలో ఉన్నాడు. కాబట్టి సంతానం లేని వారు ఎవరికైనా సరే ఖచ్చితంగా ఈ జూన్ లోపల కన్సీవ్ అవడం అనేది జరిగేందుకు అవకాశం ఉంది. మీ ప్రయత్నం మీరు చేసుకోండి. పరిహారాలు ఏమైనా కూడా మీరు చేయించుకొని మీరు పెట్టుకోండి. దైవాన్ని గట్టిగా నమ్మండి. సో సుబ్రహ్మణ్య స్వామిని గట్టిగా ఆరాధన చేయండి. ఆయన పేరు కూడా కలుపుకుంటామని చెప్పి మీరు దండం పెట్టుకుంటే తప్పకుండా సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. మరి గురువు గారు వృషభ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఎస్పెషల్లీ ఫిబ్రవరి మాసంలో? ఏంటంటే చతుర్థ స్థానంలో మనకి కేతు ఉన్నారు కాబట్టి కేతు గ్రహం ఒకటి కొంచెం మిశ్రమంగా ఉంది కాబట్టి మనకి వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. వీలైతే ప్రతి బుధవారం ఒక సంవత్సరం పాటు ప్రతి బుధవారం ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది. ఇంకా చిన్న చిన్న మెంటల్ పీస్ తక్కువగా ఉండడం, స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉండడం ఇలాంటివైనా జరుగుతాయి. ఖచ్చితంగా కేతువుకి 7 సార్లు జపం చేయించి ఉలవల కేజీంపో ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దాని ఇస్తానుక దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ధన్యవాదాలు గురువు గారు. వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. నమస్కారం.